మిస్టరీగా మరణాలు అదే ఇక ఇప్పుడు చెప్పుకున్నాం ముచ్చటే మిస్టరీగా మరణాలు. ఈ కోడియాగ వచ్చిందిగా సాండోలకు. పోసాని అరెస్టు. హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు. జనసేన నేత ఫిర్యాదుపై పోసాని మీద కేసు. ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే 10కి పైగా కేసులు. వైసీపీ అధికారంలో ఉండగా నోటి దురుసు. అప్పట్లో ఫిర్యాదులపై స్పందించని పోలీసులు. ఇక ఈ కోలేదేముంది, అధికారం ఎటుంటే గటే జర సంతకారు. అయితే అరెస్టు వేళ పోలీసులతో పోసాని వాగ్వాదం. ఇప్పుడు నోటీసులు ఇచ్చి అరెస్టు చేసిన పోలీసులు. నేడు రాజంపేట కోర్టులో పోసాని హాజరు. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ జనసేన అగ్రనేతలపై పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి అడ్డు అదుపు లేకుండా నోరు వారేసుకున్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి. ఈయనని ఇప్పుడు పోలీసులు తవాజ్గా అత్తగారింటికి గొర్ర గుంజుకపోయారు. మరి సృష్టి చక్రములో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థమని అన్నాడు గీతలో శ్రీకృష్ణుడు. ఏమన్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు? ఏమన్నాడు? సృష్టి చక్రములో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థమురా అని ఈ రకంగా అర్జునునికి బోధించిండు. ఎవరు? కృష్ణ పరమాత్ముడు. మరి ఈ పోసాని గానికి ఏమన్నా లజ్జ సిగ్గి సోయి ఉందా? నోటికి ఏ మాట వస్తే ఆ మాటే. రాజకీయం మాట్లాడాలంటే పార్టీ పరంగా నువ్వు సద్విమర్శ చెయ్యి, అది గట్ల కాదు. దాని వెనకాల మర్మం ఈ రకంగా ఉంది. ఇగో అసలు కథ గిది. కానీ ఈ నీచ నికృష్ట దుష్ట దుర్మార్గ అష్ట పాపాల దుష్ట చండాల అన్నట్టుగా అగో గా పాపం ఒడిగట్టుకొని ఇవాళ ఈ పోసాని శుద్ధపూస ఏం మాట్లాడింది, ఇవాళ ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చింది అంటే ఇగో ఈ కోళ్ళాగా గతంలో ఏమన్నది, ఏ రకంగా నోటి దురుసు మరి పారేసుకున్నాడు, నోరును ఎట్లా అదుపులోకి పెట్టుకోలేకపోయిండు, ఏమేం మురికి కూతలు కూసిండు అనేది జర్ర రెండు ముచ్చట్లు మనం వినాలి. ఇక కానీ నీ ఫ్యాన్స్తో ప్రశ్నలు వేయించావు కదా నా భార్య పట్ల, నేను కొన్ని ప్రశ్నలు వేయాలి. నీ సైకోతో ప్రశ్నలు వేయించాడు కదా, నేను కూడా నీ మీద కొన్ని ప్రశ్నలు నాకు కూడా కొన్ని సంధిస్తున్నా. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? తల పట్టుకోకలేదు గురుగారు, ఎందుకు చెప్పమంటారా? ఓపెన్ గా ఉండండి. ఇక్కడ నా భార్య సమస్య కాదు, ఇది నాగరికత, సంప్రదాయం, సంస్కృతి, విలువలు కోళ్ళాలు అడుగుతున్నాయి. ఇది అక్కడికే సబ్జెక్టు. ఏమండి ఏమండి వినండి, మీరు జర్నలిస్టా? జర్నలిస్ట్ అయినప్పుడు నేను ఆగండి సార్, ఆగవయ్యా, చాలా తెలుగు కలబడి చెప్తా. ఇక ఇప్పుడు ఆయన వెళ్ళకి వెళ్ళి, ఎందుకంటే ఆ మాట నేను మాట్లాడకూడదు. అయితే ఇప్పుడు ఏదన్నా ఉంటే షెడ్డో పడ్డో మీరు పార్టీల పరంగా ఏం మాట్లాడుకుంటారో ఏం చేసుకుంటారో అది మాట్లాడుకుంటే జర్ర ఏమన్నా ఒక రోగు మీద ఉంటుంది వ్యవహారం. కానీ నోటికి ఏ మాట వస్తే ఆ మాట, నీ పెళ్ళం వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధాలు, అసలు నీ పిల్లలు నీకు పుట్టలేదాట, ఈ శుద్ధపూస పలుకులు వారికి ఈ రకంగా నోరు వారేసుకొని బదులం అయ్యి ఇయ్యాల కర్మ ఏం చేస్తుంది? వదిలిపెడుతుందా? కాయకపోతే 4 దినాలు జర్రంతా ఆలస్యం అవుతుండొచ్చు. కానీ ఇవాళ కర్మ ఇగో నేరుగా పట్నాలని దొరికించుకుంది. ఈ కోలియాగని అరెస్ట్ చేసిర్రు, తమాషా అత్తగారింటికి గొర్ర గుంజుకపోయారు. ఎన్నాళ్ళు ఈ భోగాటము?
భోగాటం అనేది 3 నాళ్ళ మురిపమే అనేది జర్ర మనసులో పెట్టుకొని మాట్లాడాలి. ఇక ఇప్పుడు ఈ శోకం పూజ ఆనాడు గా రకంగా ఈ కాలం తప్పిన కూతలు కూసేసరికి కర్మ వదిలిపెట్టదు. ఎంత లావటి మొగోడినైనా కర్మ వదిలిపెట్టదు. ఇవాళ శిక్ష అనుభవించక తప్పదు పోసాని. నోటికొచ్చిన కూతలు కూసినందుకు శిక్ష అనుభవించక తప్పదు. ఇగో గిది కథ. ఇదేంది మన సంగతి ఏంటి భయ్యా? నిర్మాత కేదార్ ఆకస్మిక మరణంలో అగ్ర హీరోల్లో ఉలికిపా